అలాగే 2000లో మమ్మల్ని మరొకసారి 26 క్షేమంగా కాపాడుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు ఈ ప్రథమ ప్రభా మరి ఈ కూడుకను ఆశీర్వదించి దీవించి ఈ విషయంలో మరి మాట్లాడాలో ఏం చేయాలనేది నీ ఆత్మ ద్వారా నడిపింపచేయమని అంతటి కూడా ఇంకా రావాల్సిన వారు ఇంకా చాలామంది రావాలి ప్రభు, అందరు రావటానికి సహాయం చేయండి. నీ మెండైన దీవెలతో నింపి నడిపించమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ నీకు ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించమని ఆశీర్వదించమని మీ దాసులు ఎత్తిపడుతుండగా మాకు కావాల్సిన వర్తమానం దయచేసి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. కాబట్టి దేవుని స్తోత్రం పలుకుతుంది. ఇక్కడ గౌరవ సేవకులను వ్రాయబడ్డది. ఓకే, మనం కీర్తన చదువుకుందాం. ఏదైనా వాక్యం చదువుకుందాం. 70వ కీర్తన మనం చదువుకుందాం. వాక్య ప్రతివాక్యాలుగా మనము 70వ కీర్తన వాక్య ప్రతివాక్యం చదువుకుందాం. కాంతారావు గారు వచ్చినాన్ని చదువుకుందాం. దేవా, నన్ను విడిపించుటకు త్వరగారము, యెహోవా నా సహాయమునకు త్వరగారము. నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక, నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయమందుదురుగాక. నిన్ను వెతుకువారందరూ నిన్ను చూచి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుందురుగాక. నేను శ్రమ పాలై దీనుడైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యం చేయకుమే. నీ అతి శ్రేష్ఠ నామనకు మా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం ప్రభా. ఇదివరైనా ఈ 2026వ సంవత్సరంలో మొదటి మాసంలో ప్రభా, ఈ యొక్క 29వ తారీఖున నైనా మీ పిల్లలమైన మేమందరం మీ సందులో ఇలాగ మోకరించి ప్రార్థించుకోవడానికి అవకాశం తెలియజేస్తున్నాం. చదివేపల్లి మండల పాస్టర్ సదస్సులో ప్రభా ఏర్పాట్లో వీళ్ళందరినీ నడిపించుకుని వచ్చారు. అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేను ఏదైనా కార్యక్రమం వరకు మీ ఆత్మస్వాదన క్రమమైన పనులు జరిగించారు. నేను ఇక ముందు కూడా మీ ఆత్మ సహాయం అనుగ్రహించి నేను మీ బిడ్డలమైన మాకు గడిదినాన ఇటు వర్తమానం అవసరమైనదో అటు వర్తమానం అందించి నేను జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా ఈ మొదటి మాసంలో మొదటి నేను సదస్సును మీ యొక్క ఆత్మస్వాదంలో క్రమమైన పనులు జరిగించి చేరవచ్చిన మీ బిడ్డలమైన మాకు అందరికీ, మా సంఘములకు, మా కుటుంబములకు, మాకు నేను రాబోయే దినాల్లో కూడా మీ ఆత్మ సహాయం దయచేసి ఎన్నో నైనా అవాంతరాలు క్రైస్తవ సంఘాన్ని జరుగుతున్నాయినా అలాంటి ప్రతిటువంటి ఆటంకముల నుండి మేము తప్పింపబడి ఈ ఆత్మీయ కార్యక్రమం క్రమమైన పద్ధతిలో జరిగించి అనేక కనువిప్పు కలిగజేయడానికి వీలుకరంగా ఉన్నట్లుగా మా యొక్క ఈ ఫెలోషిప్ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా మీ చిత్తంలో ఉత్తమంగా తీర్చిదిద్ది మహిమకు మనసుగా ఖర్చుమని పెడుకొని ఉన్నాం పరమ తండ్రి. ఇంతవరకు ఆదుకున్నావే నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో సేవించేదను, పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో సేవించేదను. ఆరాధన 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 ప్రేమించేదను అధికముగా ఆరాధించు, ఆశక్తితో ప్రేమించేదను అధికముగా ఆరాధించు, ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించేదను, పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో సేవించేదను. ఆరాధన 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 ఆరాధన
పరిశుద్ధుడా మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామమునికి ప్రభు మా స్తుతి ఆరాధన. మా ఆరాధన అందుకున్నాం, మీకు స్తోత్రం. మా మధ్యకి దిగి వచ్చావు ప్రభా, మీకు స్తోత్రం. మీ దీన సేవకులమైన మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. గత సంవత్సరం అంతా కూడా మీ దయలో మీ కృపలో దాచి కాచి కాపాడి మరొక సంవత్సరం మాకు అనుగ్రహించావు, మీకు స్తోత్రం అయ్యా. మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ ఫెలోషిప్ని బట్టి మీ సభ్యులు ప్రార్థన చేస్తున్నాం. ఫెలోషిప్ తండ్రి, ఈ నెలలో మొదటి నెలలో తండ్రి కూడుకున్నాం, మీకు స్తోత్రం. వచ్చిన ప్రతి సేవకుని కూడా ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని దీవించండి. బలహీన బలపరిచి, రోగులకు స్వస్థతనిచ్చి, సంఘములకు క్షేమం ఇచ్చి కాపాడు భద్రపరిచి అయిపోతుందని ఈ ఆరాధన ప్రభావ మీరు ఉన్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ మా కమిటీ వారందరినీ, మా యొక్క ఫెలోషిప్లో ప్రతి సేవకుల్ని మీరు కాపాడు భద్రపరిచి మహింపదం మీ చిత్తమైతే మరొక వారంలో మరొక నెలలో జరిగే యొక్క ప్రభా తండ్రి సహవాసానికి ప్రభా మీ ప్రియ బిడ్డలందరూ కూడా ఒకరిని సహాయం చేస్తే మహింపదమని ఐక్యత సమాధానంతో మీరు సాగిపోయి భాగ్యం వచ్చి కాపాడు భద్రపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్న పరమ తండ్రి. సభ్యులందరూ కూడా నా ప్రత్యేక వందనాలు. కూడొచ్చిన దైవ సేవకులు కూడా నా ప్రత్యేక వందనాలు చేస్తున్నాను. సభలో కొద్ది నిమిషాలు ఇచ్చిన సమయాన్ని బట్టి మరి శుభాలు చెప్పండి. తర్వాత నేను వాక్యంలో ఒక మాట చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండము 14వ అధ్యాయం 15వ వచనం. ఎవరైనా చదువుకుంటే చదువు. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము. దానికి సరిపడను. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మోషే దేవుడు ఎన్నుకున్న సేవకుడు. మోషేని ఎవరు ఎన్నుకున్నారని? దేవుడు ఎన్నుకున్నాడు. యెహోవా దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. అదే విధంగా మనము దేవుడి సేవకులంగా ఆయన మనల్ని అభిషేకించాడు. దేవుడు మనల్ని అభిషేకించకుండా ఆయన అభిషేకించండి దైవజనుల ద్వారా మనం అభిషేకింపడ్డాం కనుక మనం ఒక సేవకులుగా ఈ లోకంలో మనం అనేక మందికి సువార్తను అందిస్తున్నాం. కనుక ప్రభువు సెలవిచ్చిన మోషే ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు నడిపిస్తున్నప్పుడు నాయన వారు 3 దినాల నుంచి ప్రయాణం చేస్తున్నారు. వారు ప్రయాణం చేస్తూ ప్రియులారా ఒక ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు వారు ఉన్నారు. ఎలాగా? వెనకాల చూస్తే పరో సైన్యం పరుగు వస్తుంది గుర్రాలు రథాల మీద. ఎర్ర చూస్తే ఎర్ర సముద్రం ఉంది. ఈ పక్కనే ఆ పక్కనే పర్వతాలు ఉన్నవి. వారు ఎక్కడికి వెళ్తానికి త్రోవలేదు. ప్రియులారా, మనం కూడా ఈ భూలోకంలో చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అనేకమైన శ్రమల్లో మనం ఉన్నాం. అనేక కష్టాల్లో ఉన్నాం. ఈ క్రైస్తవ బిడ్డలకు అనేకమైన హింసలు రాబోతున్నాయి. అటువంటి ఈ దినాల్లో మనం ఉంటుండగా మనం ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి. ప్రియులారా, అప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు మోషే అంటున్నాడు, అంతలో యెహోవా మోషేకి నీ వేదన నాకు ఇంకా మొరపెడుతున్నావు, సాగిపో. నీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఈ లోకంలో ఎన్ని ఉపద్రవం వచ్చినా మనం సాగిపోతూ ఉండాలి. ఇది నా అధ్యక్షులు వందనాలు. ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, సహదైవజనులందరికీ కూడా వందనాలు. నూతన సంవత్సర శుభాలు తెలియజేస్తున్నాం. ఒక మాట నన్ను ఎంతగానో బలపరిచింది. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 10-11 వచనాన్ని ఒక దైవజనులు యవన కుమారుడు ఈ మాటలు 2వ తారీఖున ఆయన చెప్తున్నప్పుడు నా వాగ్దానము ఎరిగా వచ్చిందనుకోండి, ఈ మాట నా హృదయాన్ని అత్తుకుంది. కానీ ఇంతకాలము నా జీవితంలో ఇంకా నాకు అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదని అనుకుంటున్నావేమో. ఇక్కడ ఈ మాట 10వ వచనం 42వ వచనంలో ఇర్మియా గ్రంథం తెలియజేస్తున్నాడు, నేను నీకు చేసిన కీడును గూర్చి సంతాపం ఉంది ఉన్నాను. మీరు తొందరపడక ఈ దేశంలో పడగొట్టక నేను మిమ్మును స్థాపింతును, పెళ్ళగింపక నాటేదను. హల్లెలూయా అని అంటున్నాడు. ఇంకేలా నా పొరపాటు లేకపోతే నేను పరచారంగా ఉన్నాను లేకపోతే దేవుడు అంటున్నాడు లేకపోతే ఎవరు అంటున్నారో తెలియదు, కానీ ఆయన అంటున్నాడు ఇంతవరకు నువ్వు అనుభవించిన కీడును బట్టి ఏమన్నాడని ఇక్కడ మళ్ళీ చదువుతా మాట అన్నాడు, నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపం ఉంది ఉన్నాను. మీరు తొందరపడక ఈ దేశంలో కాపురం ఉన్న ఎడల
పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపించును పెళ్ళగింపక నాటంటే ఉన్న స్థలంలోని. అక్కడ ఆ పాట కూడా వచ్చింది కదా, ఏమైనా కథ మొత్తం మార్చగలిగే దేవుడు, ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు. ఒకవేళ నేను అనుకున్నప్పుడు ఈ మాట నాకు వచ్చినప్పుడు ఒకవేళ దేవుడు గొప్ప కార్యం నా ఎడలా ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. అని నిన్ను పెళ్ళగింపను, నిన్ను విడిచిపెట్టను, నువ్వు భయపడొద్దు. చూడండి చివరి ఇంకో వచ్చిన అంటాడు అక్కడ 11, మీరు బబులోను రాజులకు భయపడుచున్నారే అతనికి భయపడకుడి, అతని చేతులను మిమ్మును తప్పించి రక్షించుటకు మిమ్మును నేను మీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. కొండలో లోయలు ఎక్కవలసి వచ్చింది. అందరికైనా ఏదైనా ఏమైనా అదంతా కూడా దేవుడు ఆరోగ్యం ఇచ్చి తీసుకెళ్ళిన ఆయనే వాళ్ళందరూ కూడా సభలకు వస్తున్నారు. అందరు పేపర్లో కూడా మీకు అందరూ ఉన్నాయి, చూపిస్తాను. కాబట్టి నా కొరకు ప్రార్థన చేయండి. మరి అందరూ కూడా మీరు వచ్చి ఆ సభలో పాల్గొంది మరి ఆ సభలను ఆశీర్వాదం జరిగించాలని మీకు మనసు చేస్తున్నాను. దేవుడు మాకు జీవించుగా. 46వ కీర్తనలో 4వ వచనంలో ఇక్కడ ఒక మాట కోరహు కుమారుడు తెలియజేస్తున్నాడు. చక్కని రీతిలో ఆయన ఆత్మీయమైన స్థితిలో ఆయన మనతో మాట్లాడచ్చు. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుతున్నవి. ఒక నది ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ చుట్టుపక్కల సస్యశ్యామలంగాను అనేక మందికి జీవనోపాధి సంబంధముగా ఉంటాయి. మన అందరికీ తెలిసిన విషయం కనుక నది యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది. కాలువలుగా మనము ఈ లోకంలో ప్రవహించవలసిన వారమే. ఎక్కడైతే కాలువలుగా మనం ప్రవహిస్తామో అక్కడ అనేక మంది ఆత్మీయ జీవితం జీవించడానికి శారీరక ఫలాలతో ఆత్మీయ ఫలాలతో దేవుని నామ మహిమాత్మ జీవించడానికి దేవుడు కొరకు చూపిస్తాడు, తన ఆత్మ ద్వారా నడిపిస్తాడు. అందుకని జీవజల నదుల వలె కాలువల వలె మనం ప్రవహిస్తూ ఉండాలి. ప్రవహిస్తూ ఉన్నప్పుడే దేవుడు మనల్ని వాడుకుంటూ ఉంటాడు. కనుక మనం ఎక్కడైతే ఆగిపోతామో ఇక ఫలాలు ఆగిపోతాయి. ప్రభు సన్నిధిలో మీరందరూ దేవుని సేవకులు అందరూ కూడా దేవుని సేవలో చక్కగా సాగిపోతున్నారు. కనుక ఎప్పుడూ కూడా ఫలించుట విషయంలో వెనకంజ వేయకుండా ఫలించేవారు కానీ దేవుని మహింపరుస్తూ గణపరుస్తూ కొనియాడుచు ప్రభు కొరకు సాక్షులుగా జీవిస్తూ 2026 సంవత్సరం మనకు వస్తున్న శ్రమలలో క్రైస్తవులు అనేక మందికి సేవకులకు వస్తున్న శ్రమలలో వారికి శ్రమ పెడుచున్న వారికి ఇంకా కొంచెం విశ్వాసంలో దిగజారిపోయే వారి కొరకు మనం జీవ జలాన్ని ఇంకా అందిస్తూ వాక్యాన్ని అందిస్తూ దేవునికి సాక్షులుగా దేవుని నామ మహిమాత్మే వారిని ప్రోత్సాహపరుస్తూ శ్రమ వచ్చినా కష్టం వచ్చినా శోధన వచ్చినా నిలబడి దేవుని సేవలో సాగిపోవాలని నిశ్చయంగా నా యొక్క చిన్న మాటలు చెప్పి